నమస్తే. భూపాలపల్లి జిల్లా టౌన్లో ఓ పొలిటికల్ మర్డర్ జరిగింది. నిన్న రాత్రి జరిగిన ఈ మర్డర్ తర్వాత అంతా ఒక రకమైన ఒక నిశ్శబ్ద వాతావరణం మనకు కనిపిస్తూ ఉన్నది. నేను ఎందుకంటున్నా పొలిటికల్ మర్డర్ అంటే ఇది 1000% పొలిటికల్ మర్డర్. రాజకీయ పార్టీలని, ముఖ్యంగా జరుగుతున్న కబ్జాలని, జరుగుతున్న అవినీతిని ప్రశ్నిస్తున్న రాజలింగమూర్తి అనే ఓ బీసీ సామాజిక కార్యకర్తని ఈ రాజకీయ నాయకులంతా కలిసి లేపేశారు. ఎంత పగడ్బందీగా, ఎంత ప్రణాళికాబద్ధంగా అంటే ఛాన్స్ చూసుకొని ఒక వివాదాస్పదంగా ఉన్న ఒక భూమిని, అందులో ఉన్న కొంతమంది వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రజలని ముందు పెట్టి వాళ్ళతోని రాజలింగమూర్తిని చంపేశారు. అంటే రేపు పొద్దున ఎవరైనా మాట్లాడినా ఎవరు చంపారు అని అంటే ఒక వివాదాస్పద భూమికి సంబంధించిన విషయంలో ఆయన ఇన్వాల్వ్ అయ్యిండని, ఇందులో చంపిన వాళ్ళంతా బలహీన వర్గాలు, వాళ్ళకు సంబంధించిన భూమి విషయంలో ఆయన గొడవపడ్డాడని, ఇట్లా మాట్లాడుకోవడానికి కొన్నింటిని క్రియేట్ చేసి చాలా పగడ్బందీగా ప్రణాళికాబద్ధంగా రాజలింగమూర్తిని లేపేశారు. ఎక్కడ జరిగిందంటే భూపాలపల్లిలో జస్ట్ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం పక్కన కూతవేటు దూరంలో గట్టిగా పిలిస్తే పోలీస్ స్టేషన్కి వినబడుతుంది. ఆ పోలీస్ స్టేషన్కి వెళ్లే దారిలో రాత్రి 7:30 సమయంలో మొత్తం వాహనాలన్నీ తిరిగే సమయంలో దాదాపు 4-5 కలిసి చేసిన మర్డర్ ఇది. చేసిన వ్యక్తులు ముందు కనిపిస్తున్నారు, వాళ్ళ మీద కేసులు నమోదైనాయి. వాళ్ళు ఒకరిద్దరు ఇంకా అరెస్ట్ కావాల్సి ఉంది. 3-4 ఏమో అరెస్ట్ అయినారు, లొంగిపోయారు. కానీ తెర వెనక ఉన్న మనుషులు ఎవరు దీని వెనకాల? సో వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న మనం రాజలింగమూర్తి ఇంటి దగ్గర ఆ కుటుంబము, భార్య, బిడ్డ, వాళ్ళ కుటుంబ సభ్యులంతా రోధిస్తూ ఉన్నారు. ఒక హృదయ విదారకమైన దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో మనం ప్రతిరోజు అంటే నేను రాజలింగమూర్తితో నేను కూడా చాలాసార్లు గతంలో మాట్లాడడం జరిగింది. ఇక్కడ భూపాలపల్లి జిల్లాలో జరుగుతున్న ఈ అక్రమాల మీద మనం తెలంగాణ చౌరస్తా పేరుతో లాస్ట్ టైం ఎలక్షన్స్కి ముందు వచ్చినప్పుడు నా ఇంటర్వ్యూలో ఆయన చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఆయన శత్రువులు ఎవరో అందులో చాలా ప్రధానంగా ప్రస్తావించండి. గండ్రా వెంకటరమణారెడ్డి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు, గతంలో మాజీ ఎమ్మెల్యే. హరిబాబు అని ఇంకొకరి పేరును ఆయన చెప్పడం జరిగింది. అండ్ రీసెంట్గా మేడిగడ్డ మీద ఆయన కేసు వేయడం జరిగింది. ఆ కేసు కింది కోర్టులో బెంచ్ పైకి వచ్చింది. జడ్జి కేసీఆర్కి, హరీష్ రావుకి నోటీసులు కూడా జారీ చేసిండు. దాని తర్వాత ఇవాళ హైకోర్టులో ఆ విచారణ జరగాల్సి ఉన్నది. ఇవాళ ఏదో ఒక డెసిషన్ రాబోతున్నది. డెసిషన్ అంటే అది పోస్ట్ పోన్ అవుతుందా లేకపోతే కోర్టు ఏం వ్యాఖ్యలు చేస్తుందని చూడాలి. సో ఇట్లాంటి చాలా కీలకమైన కేసెస్లో అతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, పిటిషన్స్ వేసి ఉన్నాడు. మరి ఈ మర్డర్కి దేన్ని మనం ప్రామాణికంగా, అంటే ఏ కేసుని మనం ప్రామాణికంగా తీసుకోవాలి? అందుకే ఈ మర్డర్ చేయించాలి అనుకున్న వాళ్ళంతా చాలా క్లియర్గా ఒక భూమి వివాదాన్ని తెర మీదకి తీసుకొని కొంతమందిని ముందు పెట్టుకొని, అదే ఆ దళితులని ఒక 4-5 ముందు పెట్టుకొని వాళ్ళతోని పని కానిచ్చేసారు. అందుకే నేను అంటున్న ప్రీ ప్లాన్డ్గా జరిగిన ఒక భయంకరమైన మర్డర్ ఇది, ఒక భయంకరమైన మర్డర్ ఇది. సో మరి ఈ సమాజం అంతా ఏమైపోయిందో నాకు అర్థం కావట్లేదు. ఎంత జనం ఉండాలా ఈ ప్రజల కోసం కొట్లాడిన వాళ్ళ విషయంలో? ప్రజలు కానీ లేకపోతే సమాజంలో ఉన్న వాళ్ళంతా ఏ రకంగా ముందుకు రావాలా? ఏరి ప్రతిపక్ష నాయకులేరి? కేవలం ఇక్కడున్న అధికార నాయకులు ఖండనకే పరిమితం అవుతున్నారు తప్ప మాట్లాడే వాళ్ళు ఎవరు? సో దీని మీద మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ కుటుంబంతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో జస్ట్ ఇంతకుముందే రాజలింగమూర్తి బాడీ ఆయన నివాసానికి చేరుకున్నది. ఆ కుటుంబ సభ్యులని మనం కదిలించలేని దారుణమైన పరిస్థితి. జస్ట్ ఆయన వయసు 50-55 సంవత్సరాలు ఏముంటుందో. చిన్న వయసులో చిన్న పిల్లలు ఉన్నారు, భార్య, వీళ్ళందరూ ఒక పెద్ద దిక్కును కోల్పోయినారు. సో మాట్లాడదాం. సో ఆ కుటుంబ సభ్యుల రోదన చూస్తే పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన ఏం పాపం చేసిండు? సమాజంలో జరుగుతున్న కబ్జాల మీద, అవినీతి మీద క్వశ్చన్ చేసుకుంటూ వెళ్ళిండు. చాలామందికి అనిపించుండొచ్చు అన్నిట్లలో ఇన్వాల్వ్ అయ్యిండు అని. దేంట్లో ఇన్వాల్వ్ అయ్యిండు? ఆయన ఏమైనా భూమి కబ్జా పెట్టిండా లేకపోతే ఎవరి కోసం కొట్లాడిండు? నేను ఈ సందర్భంగా ఆయన పార్థివ దేహం పక్కనే ఉండి మాట్లాడుతున్నా. ఆయన చనిపోయిన తర్వాత నేను అనుకుంటున్న ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా పశ్చాత్తాపడుతున్నానైతే నేను అనుకోవట్లేదు. అందరూ ఇన్వాల్వ్ అయినారు ఇందులో. ఎందుకంటే అక్కడ భూములు ఉన్నాయి, పెద్ద పెద్ద కబ్జాలు ఉన్నాయి కాబట్టి ఇందులో అందరూ ఇన్వాల్వ్ అయ్యి
పని కానిచ్చేసినారు. సో ఒక్కసారి ఆ కుటుంబ సభ్యులతో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏమవుతారమ్మా, ఏమవుతారు మీరు? ఎప్పుడు మాట్లాడండి లాస్ట్? ఎప్పుడు మాట్లాడండి? 4-5 రోజుల కింద మాట్లాడండి. రమణారెడ్డి 10 లక్షలు ఇంత పక్కకుంటున్నాడు. ఎప్పుడు చెప్పి 5 రోజుల కింద చెప్పిండు. నాయన నువ్వేం మాట్లాడుతున్నావు నేనన్నా, నాయన నేను గట్ట మాట్లాడుతున్నా అన్నాడు. నాకు తెలియదు రాజకీయం గురించి. అన్నాడా నన్ను చంపేసే అవకాశం ఉంది అని అన్నాడు, బెదిరించిండట. పోలీస్ స్టేషన్ కాడ భూమి నాయన నాకు అన్నాడట. అంటున్నాడు నేను పైసలు పెట్టుకొనుకున్నా అన్నాడట. నావా అందుకెళ్ళి ఇస్తేనే ఊకుంటున్నాడట. లేకపోతే 10 లక్షలు ఇస్తే సప్లై ఊకోమన్నాడట. బాబు చంపిన వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు మీరు? రమణారెడ్డి చంపిండు నాయన. నావా మేడిగడ్డ మీద కేసు వేసిండు. అబ్బో అది కేసులో గెలిచిండు నిన్న నాయన. అందులో గెలిచిండు చంపిల్లు. అబ్బో ఎప్పుడైనా చెప్పేటోళ్ళ ఎందుకు మనకి ఇది ఎందుకు అని అనేటోళ్ళ? మేము రాజకీయం వద్దన్నాం నాయన. మా చిన్న బావ చచ్చిపోయిండు నాయన. ఈయన మా పెద్ద బావ నాయన. నిన్ను చంపుతానన్నాడు. అబ్బో నన్ను వాడేం చేయడు అన్నాడు నాయన. నావా లెంబడెల్లం పెట్టి కొట్టేసిండు ఒకసారి. అబ్బో మేము అప్పుడే వద్దన్నాము. అవ్వా నన్ను ఎవడేం చేయడు అన్నాడు. అబ్బో నేను న్యాయమే పోతానా అన్నాడు. అబ్బో నావా చంపిన వాళ్ళ పేర్లు అంతకుముందు ఎప్పుడన్నా చెప్పిండా? రమణారెడ్డి పేరు చెప్పిండు. నాబో రమణారెడ్డి పేరే తీసిండు. అబ్బా నావా. సో వెరీ క్లియర్ గా వీళ్ళు చెప్తున్నది మాజీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఉన్నాడని. ఆయనేమో హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెడుతున్నాడు. మరి అదే భూపాలపల్లిలోనే ప్రెస్ మీట్ పెట్టొచ్చు కదా. చూడండి, మొత్తం భూములకు సంబంధించిన గొడవలే తెలంగాణ మొత్తం. ఎవడు క్రియేట్ చేసినవి, ఎవడు సృష్టించినవి, చాలా ప్లాన్డ్ గా ప్రీ ప్లాన్డ్ గా ఆ భూమి కేసుని పెట్టి ఈ కేసులో అయితేనే మనం కొంత బయటపడగలుగుతాం, రాజలింగమూర్తిని చంపగలుగుతాం, ఈ కేసులో చంపేస్తే అన్ని విషయాల్లో క్లారిటీ వస్తుందని ఈ టోటల్ కేసులో కొంతమంది 4-5 దళిత యువకులని పట్టుకొని వాళ్ళతోని రాజలింగమూర్తిని పనికి అర్థం కానిచ్చేసినారు. ఇది మనం కేవలం 100 గజాలో 30 గుంటల భూమినే చూస్తున్నాం. తెర వెనకాల కబ్జాలు చేసిన భూములు కావచ్చు, మేడిగడ్డ కేసు కావచ్చు, ఇంకా అన్ని రకాల అంశాల ప్రెషర్ ఇందులో ఉంటుంది. లేదు ఒక 100 గజాల భూమి విషయంలోనే గొడవ జరిగింది, వాళ్ళు ఆ 100 గజాల భూమి కోసమే చంపాలనుకున్నారు అన్నది కాదు. ఇక్కడ మీరు ధరని ఓపెన్ చేసి చూస్తే చాలా క్లియర్గా హ్యావ్ డీటెయిల్స్. ఈయన కేసు వేసింది కేవలం 100 గజాల మీదనే నడుస్తున్నది. ఆయన భార్య సరళ అండ్ సంపూర్ణ ముగ్గురి పేరుతో 100 గజాల భూమి మీదనే కేసు ఉన్నది. టోటల్ ధరణిలో గవర్నమెంట్ ల్యాండ్ కింద చూపించవచ్చు, సరే డిస్ప్యూట్ ల్యాండే కాదనట్లేదు. కానీ కేవలం ఈ ఒక్క భూమి విషయంలోనే ఆయనను చంపిరనుకుంటే పొరపాటే. ప్రీ ప్లాన్డ్ గా ఈ ల్యాండ్ని ముందు పెట్టి కొంతమంది దళితులు ఇందులో ఇన్వాల్వ్ అయినారు, వాళ్ళ చేత చంపిస్తే ఈ విషయంలో మనం బయటపడొచ్చు అన్నది వాళ్ళ ప్లాన్.